దేవుడు సింహాల నోళ్లను మూసి మళ్లీ వాటిని తెరవడానికి ఎందుకు అనుమతించాడు? దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఈ విషయానికి గురించి ఉంది. రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసినందుకు దానియేలును నిందించి చట్ట ప్రకారం సింహాల గుహలో పడేశారు. తెల్లవారుజామున రాజైన దర్యావేషు గుహ దగ్గరకు పరుగెత్తుకెళ్లి దానియేలును పిలిచాడు. అప్పుడు చీకట్లోంచి దానియేలు స్వరం వినిపించింది. నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. అవి నన్ను ఏమీ చేయలేదు అని చెప్పాడు. దానియేలును బయటికి తీసిన తర్వాత అతని మీద కుట్ర పన్నిన వారిని సింహాల గుహలో పడేశారు. వారు నేలకు చేరకముందే సింహాలు వారిని ముక్కలు ముక్కలుగా చీల్చివేశాయి. దేవుడు తన సేవకుల కోసం ఏ నోళ్లను మూసివేశాడో అవే నోళ్లను వారి శత్రువుల కోసం తెరిచాడు. ఎందుకంటే దయ తీర్పు ఒకే రోజు, ఒకే చోట, ఒకేసారి దేవుని నుండి రావచ్చు. ప్రతి నోటిని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుణ్ణి మీరు నమ్మితే ఆమెనని టైప్ చేసి, దేవా నువ్వే నా రక్షకుడివి అని ప్రకటించండి.